నమస్తే అండి, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ విత్ ప్రభా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా అయితే టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, చింతపండు రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే దీనికి కావాల్సిన మసాలాని అయితే పేస్ట్ చేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కొంచెం మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్గా చేపలను అయితే కడిగి ఉప్పు కారం వేసి కలిపి ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే పులుసుకి కావాల్సిన కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్కి రాగానే మనమైతే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి మసాలా అన్నీ కలిపి పేస్ట్ అయితే చేసుకున్నాను కదండి, ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కట్ చేసిన టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కట్ చేసిన టమాటోస్ అయితే ఫస్ట్గా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే నేనైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను హోమ్ మేడ్ మసాలా అండి, ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్నాను. ఆ మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులోనికి ఉప్పు, పసుపు, కారం అయితే తగినంత యాడ్ చేసుకొని మంచి కారాన్ని అయితే కలర్ఫుల్గా ఉండే కారాన్ని అయితే వేసుకోండి. చేపల పులుసు కలర్ఫుల్గా వస్తుంది. వేసిన తర్వాత నేనైతే దీన్ని బాగా కలుపుకొని కట్ చేసిన టమాటోస్ అయితే వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే టమాటోస్ అనేవి బాగా మగ్గుతాయి. నెక్స్ట్ అయితే చింతపండుని నానబెట్టుకున్నాను కదండి, దాన్ని అయితే చింతపండుని రసం తీసి దీనిలోనికి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకున్నాక చింతపండు రసాన్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. చింతపండు రసం కూడా వేసుకున్నాక అది కొంచెం బాయిల్ అవ్వాలండి. ఒక 5 minutes చింతపండు రసం బాయిల్ అయిన తర్వాత దీని తర్వాత మనమైతే ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసుకొని అది కూడా బాగా బాయిల్ అవ్వాలి. ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వాలండి. అలా అయితే ఫ్రై చేసాం కదండి, చేప ముక్కలకి ఆ గ్రేవీ అనేది బాగా పులుపు అనేది బాగా పడుతుంది, చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత చేప ముక్కలు వేసాక 10 to 15 minutes లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి కదండి. తర్వాత మనకి ఎంతో టేస్టీగా చేపల పులుసు అనేది మంచి కలర్లో థిక్ గ్రేవీతో రెడీ అయిపోతుంది. ఇదైతే మీకు రైస్లోనికి వేసుకొని తింటే వేడివేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.